అందరికీ నమస్కారం అండి. నీ గురించి నీ వెనుక చెడుగా ప్రచారం చేసేవారికి ఈ ఒక్క మాటతో బుద్ధి చెప్పు. ఒక మంచి మోటివేషనల్ వీడియోతో ఈరోజు మీ ముందుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. చీకట్లోనే ఉండిపోతే నీడ కూడా నీకు తోడు రాదు మిత్రమా. కాబట్టి బాధల్లోనే ఉండిపోతే సొంత ఆలోచన కూడా నీకు రాదు. సహాయం చేయటానికి ఎవరూ నీకు ముందుకు రారు. మనసును నిబ్బరం చేసుకుని ముందుకు సాగడమే జీవితం అంటే. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయని తెలుసుకో. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నిర్ణయం నీ చేతుల్లోనే ఉంటుంది. నిర్ణయం నీదే. అర్థమైంది కదా మిత్రమా. విజేతగా నిలవాలి అంటే ఎవరినో ఓడించడం కాదు, నిన్ను నువ్వు గెలవడమే. నిన్ను నువ్వు గెలవాలి, అప్పుడే నిజమైన విజయం అంటే. ఒక వస్తువుని కొత్తల్లో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పాతబడిపోయిన తర్వాత పక్కన పడేస్తాం. ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తున్నారు. నిజమే కదా. ఇది చాలా తప్పు. కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవడం మన మనసుకు మంచిది, మన చెవులకు కూడా మంచిది. అలాగే కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిది. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే నిశ్శబ్దంగా ఉండండి. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయని గుర్తుంచుకోండి. ఏమీ తెలియని జంతువులు కూడా మన దగ్గర చాలా విశ్వాసంగా ఉంటున్నాయి. కానీ అన్నీ తెలిసిన మనుషులు మనం మాత్రం నమ్మించి నమ్మక ద్రోహం చేస్తున్నాం. నిజమే కదా. ఇది ఎవరైనా కాదంటారా. కుక్కకి తోక ఒక్కటే వంకరగా ఉంటుంది, కానీ విశ్వాసంలో మాత్రం దాన్ని మించిన జీవి వేరే ఏదీ లేదు. అంత విశ్వాసం చూపిస్తుంది. మనిషికి బుద్ధి వంకరగా ఉంటుంది. నమ్మిన వారిని ముంచడంలో వారిని మించి ఇంకెవ్వరూ ఉండరు. కుక్కకున్న తోకను మాత్రమే మనం వంకరని తీయలేము, కానీ మనిషి యొక్క బుద్ధిని ఎప్పటికీ ఏం చేసినా మార్చలేం. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నది నీ చేతుల్లో ఉండదు, కానీ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి అన్నది మాత్రం నీ విజ్ఞతే కదా. అది నీ చేతుల్లోనే ఉంటుంది. మిత్రమా, ఎవరి నమ్మకాలతో నీకు అవసరం లేదు, పని లేదు. కేవలం నీ మీద నీకున్న నమ్మకం మాత్రమే ముఖ్యం. మిమ్మల్ని గొప్పవారిని చేయటం మీ మీద పెట్టుకున్న నమ్మకమే. ఇతరులపై పెట్టుకున్న నమ్మకం ఎప్పుడు కూడా తప్పకుండా ఒక గొప్ప గుణపాఠం మాత్రమే నేర్పుతుంది తప్ప నీకు సహాయంగా అస్సలు ఉండదు. నీలో ఉన్న భయాలను నీలోనే దాచుకో, బయట పడద్దు. నీలో ఉన్న ధైర్యాలను మాత్రం నిశ్చింతగా ఇతరులతో పంచుకోవాలి. ఎదుటివారు నీ గురించి కావాలని కల్పించి మాట్లాడే మాటలు, చెడు ఏదైతే ఉంటుందో అది నీ పాదాలకు అంటినా దుమ్ము లాంటిది అని గుర్తుంచుకో. దులుపుకొని పోవాలే తప్ప దాన్ని నుదుటికి రాసుకోకూడదు, రాసుకోవాలని అనుకోకూడదు కూడా. ఒక నిజం మాత్రమే ఆ క్షణం మాత్రం బాధ పెడుతుంది, కానీ ఒక అబద్ధం మాత్రం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. నిజమా కాదా. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దొస్తాయి, అదే పెద్దయ్యాక వేసే తప్పటడుగులు జీవితాన్ని నాశనం చేస్తాయి, ముప్పులు తెచ్చిపెడతాయి. నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ముందు నీపై నీకు నమ్మకం ఉండాలి. కోల్పోయినంత మాత్రాన చెడ్డవాడు కాదు, అలాగే ఇస్తున్నంత మాత్రాన మంచివాడు కాదు. కాబట్టి ప్రతి దానిని నడిపించేది కారణం అనేది ఒకటి ఉంటుంది. గమనించి నడుచుకోవాలి. ఒక పనిలో మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలి అంటే
తప్పకుండా ఆ పని నీకు ఇష్టమైనదే అయి ఉండాలి. ఎప్పుడు కూడా గొడవ పడని బంధాలు అందమైనవే అయితే ఎన్ని గొడవలు పడినా సరే విడిపోని బంధాలే కదా అసలు అందమంటే, అవే కదా అద్భుతమైనవంటే. జీవితం అనే పొలంలో సమస్యలు అనే ఒక మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలా అవి పొలం వదిలి వెళ్ళిపోకూడదు. కలుపు మొక్కల్ని తప్పిస్తూ జీవించడం నేర్చుకోవాలి. కఠినమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు మనిషిని ఒంటరి చేస్తాయి. కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతంగా కూడా మారుస్తాయి. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే అవుతారు. అదే లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించేవాడు ఉండరు. అయినవాడు కూడా పరాయివాడైపోతాడు. గడిచిపోయిన కాలం అనేది గుర్తుకు రాకపోవచ్చు, కానీ అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా గుర్తు వస్తూనే ఉంటాయి. గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. సమస్యలు లేకుండా ఏదైనా సాధించినట్లయితే దాన్ని విజయం అంటారు. కానీ అదే కష్టాలను ఎదుర్కొని కన్నీళ్లను దాటి విజయాన్ని సాధించినట్లయితే దాన్ని చరిత్ర అంటారు. కాబట్టి చూస్తూ ఉండండి. ఏదైనా సరే కాలం అనేది మన చేతుల్లో ఉండదు. ప్రతి తప్పుకి ఖచ్చితంగా ఏదో ఒకరోజు తగిన గుణపాఠం చెప్పే తీరుతుంది. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. కష్టమైనా లేదా సంతోషమైనా ఏ విషయములైనా సరే నవ్వుతూ ఉండాలి. ఇప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. కాబట్టి సంపాదించే తెలివి ఉన్నవాడు ఎక్కడైనా సంపాదిస్తాడు. పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. అలాగే గెలిచే దమ్మున్నవాడు ఓటమి గురించి బాధపడడు. ఎన్నిసార్లు ఓడినా గెలుస్తాడు. కాబట్టి మీ యొక్క దురదృష్టాన్ని ఇతరులకు నిందించకండి. ఎందుకో తెలుసా? వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. ఇక ఆడించేది కాలం. అలాగే నీ యొక్క కర్మ అని గుర్తుంచుకోండి. ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవ్వరికీ లేదు. ఒకరిని నిందించే ముందు మీకు అర్హత ఉందా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనిషికి గొప్ప సంపద జ్ఞానం, గొప్ప ఆయుధం ఓపిక, గొప్ప రక్షణ అనేది నిజాయితీ, అలాగే మంచి ఔషధం చిరునవ్వు. కాబట్టి వీటిని ఎప్పుడూ వదులుకోకండి. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు బలంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరని గుర్తుంచుకోండి. అంతేకాని ఏది ప్రయత్నించకుండా మీ మీద మీకు నమ్మకం లేకుండా ఉంటే ఏమీ సాధించలేరని తెలుసుకోండి. విన్నారు కదా అండి? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.